తప్పించుకో. కుడతారా? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మెయిన్ పిఎస్ఆర్ ట్రస్ట్కి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన కల్లూరు మీద వాళ్ళ ప్రేమతో, కల్లూరు అంటేనే వాళ్ళకి చాలా అభిమానం. సో ఈ టీంని అంతా మనకి ఇక్కడ తీసుకొచ్చి 1 వీక్ నుంచి వాళ్ళకి మంచి మనం ఫెసిలిటీస్ ఇచ్చి, ఓకే కల్లూరు, ఖమ్మం జిల్లా కల్లూరు చాలా మాకు బాగుందని వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి మనందరం ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. మీరందరూ మెడల్ కొట్టి మా కల్లూరుకి, తెలంగాణకి పేరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే, మనం కల్లూరు గౌట్ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ఖోఖో వీళ్ళంతా నేషనల్ ప్లేయర్స్, వేరు వేరు డిస్ట్రిక్ట్ నుండి మన కల్లూరు వచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే మన క్యాంప్ నడిచిందట. సో పిల్లలు కూడా ఇక్కడ వెదర్ చాలా బాగుంది, ఫుడ్ బాగుంది, ఇదంతా బాగుందని చెప్తున్నారు. అండ్ వాళ్ళు కోచ్ ఉన్నారు, అండ్ పీటీ వీర్రావయ్య గారు పీడి గారు ఉన్నారు. సో పిల్లలు ఇక్కడ నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, గర్ల్స్. సో మనం వీళ్ళతో మన కల్లూరు వచ్చారు, వాళ్ళతో మనం ఒకసారి మనం ఇంటరాక్ట్ అవుదాం. సో పిల్లలు ఉన్నారు కాబట్టి నేషనల్ ప్లేయర్ షీజ్. ఏం పేరు అమ్మ నీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. ఎక్కడ మీది? ఏ డిస్ట్రిక్ట్? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్. ఓకే, ఏ క్లాస్? 8th సార్. స్కూల్ మీరు చదివే స్కూల్? ఎంజేపీ టీబీసీడబ్ల్యూ. ఓకే. కల్వకుర్తి. ఓకే, ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? 3 days. 3 days అయింది. సో మీరు ఇప్పుడు ఏం గేమ్ ఆడేది? ఖోఖో. ఖోఖో. నెక్స్ట్ మీరు ఎక్కడ ఇప్పుడు ఇది క్యాంప్ అయిపోయిన తర్వాత ఎక్కడ పోతారు? జార్ఖండ్. జార్ఖండ్కి వెళ్ళి ఆడతారా? ఓకే, మరి ఇక్కడ గ్రౌండ్ బాగుందా? బాగుంది. ఫుడ్ అంత బాగుందా? బాగుంది. లాస్ట్ ఇయర్ నువ్వు వచ్చావు ఇక్కడికి? వచ్చినా బాగుందా? ఏదో ఇక్కడ అలవాటు అయిపోయారా మీరు మంచిగా? ఓకే, సరే. మరి నువ్వు గేమ్స్ ఇప్పుడు తర్వాత నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? ఇప్పుడు మీ ఖోఖో ప్లేయర్ కదా, ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? ఏంటి నీ అంబిషన్? గేమ్స్ వల్ల ఏంటి యూజ్? చాలా యూజెస్. ఐపీఎస్ కావాలి. ఓకే, నీ గోల్ ఏంటంటే ఐపీఎస్, ఏమైనా నేషనల్ ప్లేయర్. సో బాగా ఆడింది అనుకోండి, గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఇప్పుడు వాళ్ళకి కొంత మనకి జాబ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ 2 or 3% సంథింగ్ ఎంతో ఉంది. సో మీరు ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఏదైనా ఇట్లా, ఇప్పుడు మన డిఎస్పీ, ఇప్పుడు మన నిఖత్ జరీన్ వీళ్ళు ఉన్నారు, డిఎస్పీ అన్నీ ఇచ్చారు. సో మీరు మంచిగా గేమ్స్ ఆటోమేటిక్ నేషనల్ ప్లేయర్ కాబట్టి ఇంకా మీరు బాగా ఆడినారంటే కంపల్సరీ మీకు వస్తాయి. ఓకేనా? ఇంకా హెల్తీ కూడా మంచిగా ఉంటుంది కదా, హెల్త్. ఎందుకంటే మన ఫిజికల్గా, అవునా, ఫిజికల్ ఫిట్గా ఉంటేనే మన ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది కాబట్టి. ఆల్ ద బెస్ట్. మరి ఏం పేరు? లక్ష్మి సార్. లక్ష్మి. ఏ డిస్ట్రిక్ట్ అమ్మా? హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఓకే, హైదరాబాదా? ఎక్కడ హైదరాబాద్లో? మల్లాపూర్ సార్. మల్లాపూరా? ఓకే, ఏ క్లాస్ నువ్వు? 8th class. 8th class. స్కూల్? శ్రీ సాయి మోడల్ హై స్కూల్. శ్రీ సాయి మోడల్ హై స్కూల్. లాస్ట్ ఇయర్ కూడా నువ్వు పార్టిసిపేట్ చేసావా? చేయలేదు సార్, ఫస్ట్ టైం. సంవత్సరం. ఓకే, ఇప్పుడు నేషనల్ మీకు జార్ఖండ్లోనా? ఎస్ సార్. మరి గెలుస్తారా? గెలుస్తాం సార్. బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎస్ సార్. బాగుందా కల్లూరు? బాగుంది సార్. గ్రౌండ్, ఫుడ్ ఫెసిలిటీస్? ఎస్ సార్, బాగుంది. ఓకే, భవిష్యత్తులో నువ్వు ఏమైనా అవ్వాలని కోరుకుంటున్నావు? డిస్ట్రిక్ట్ కలెక్టర్. వెరీ నైస్. ఆల్ ద బెస్ట్. మరి మంచిగా మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఈ నేషనల్లో కొట్టి మా కల్లూరు గ్రౌండ్ కూడా మా ఇక్కడ అదంతా మా ట్రైనింగ్, మా గ్రౌండ్ కూడా మీకు హెల్ప్ అయిందని చెప్పుకోవాలి మీరు యాడిగా. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కొడప సరోజా. ఎక్కడ? ఏ డిస్ట్రిక్ట్? ఆదిలాబాద్. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 8th. ఇప్పుడు మీరు ఏ గేమ్? ఖోఖో. ఖోఖోనా? ఓకే, పర్లేదా? కల్లూరు మంచిగా ఉందా ఇక్కడ ట్రైనింగ్ అంతా? మంచిగా ఉంది సార్. మంచిగా ఉందా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చావా? రాలేదా? మరి ఈసారి మీరు కొడతారా ఆడ నేషనల్లో? కొడతారా? ఓకే, ఆల్ ద బెస్ట్. మరి సిహెచ్ మా సార్. ఎక్కడ? వరంగల్ సార్.
ఏ క్లాస్? 7th సార్. 7th. అవును సార్. ఓకే, నువ్వు లాస్ట్ ఇయర్ నువ్వు కూడా నేషనల్ ప్లేయరా? ఆడినా సార్. ఓకే, మీకు అప్పుడు లాస్ట్ ఇయర్ క్యాంప్ ఎక్కడ నడిచింది? ఇక్కడనే సార్. ఇక్కడనేనా? అవును సార్. ఓకే, లాస్ట్ ఇయర్ నడిచింది అండ్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా. ఓకే సార్. ఓకే, ఇక్కడ పర్లేదా మరి అకామిడేషన్ అంటే హాస్టల్ ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని ఓకే సార్. బాగున్నాయి? అవును, బాగా గ్రౌండ్ బాగుందా? బాగుంది సార్. ఓకే, ఈసారి కూడా కొడతారా మరి? కొడతాను సార్. కొట్టాలి మరి. ఓకే. కొడితే గేమ్స్ ఆడితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి అవును మీకు. నెక్స్ట్ Stiff గా ఉంటారు. స్టిఫ్గా ఉంటారు, తర్వాత మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. ఓకే, మీ ఆదిలాబాద్కి మాకు ఖమ్మానికి ఈ వెదర్ మంచిగా ఉంది ఈడ. మంచిగా ఉన్నా సార్. ఓకే, మళ్ళీ Good ఈసారి కూడా మనం క్యాంప్ ఏదన్నా ఉంటే ఇక్కడికి మీరు రావడానికి ఇంట్రెస్టే ఉందా? ఉన్నా సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. మరి Thanks. ఈసారి కూడా మీరు మెడల్ కొట్టాలని మా రాస్కో సాంబా ఛానల్ ఆశిస్తుంది. Thanks. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. కుమ్రామ్ సురేందర్, కుమరం సురేందర్. ఏ డిస్టిక్? ఆదిలాబాద్, ఏ స్కూల్? ఉట్నూరు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్, పుట్నూరు మోడల్స్ కేబీ స్పోర్ట్స్ స్కూల్. అవును సార్. ఓకే, ఇప్పుడు నువ్వు నేషనల్ ప్లేయరా లాస్ట్ ఇయర్? అవును సార్. ఓకే, చెప్పు నీ డీటెయిల్స్. అసలు నువ్వు ఏమేమి ఇదైనావు కొంచెం? సార్ నేను ఖోఖో ఆడినా సార్. లాస్ట్ ఇయర్ నేను నేషనల్ ఆడినా, నేషనల్లో నాకు మెడల్ ఉన్నది సార్. ఈసారి కూడా అట్లనే స్టేట్ లెవెల్లో ఆడి ఇట్లా నేషనల్ ప్లేయర్గా తయారైనా సార్. ఇంకా ఇక్కడ క్యాంప్లో మంచిగా ఫుడ్ అండ్ గ్రౌండ్ కోచింగ్ అన్నీ మంచిగానే ఉన్నాయి సార్. ఈసారి కూడా నేను నేషనల్లో మెడల్ మా టీంతో కొట్టాలని. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. ఓకే, బస్ 20 బాయ్స్ 20 గర్ల్స్ వచ్చారు. వేరు వేరు డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు. ఇక్కడ 1 వీక్ ఉంటారు. సో ఇక్కడ నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఏం పేరు నాన్న? జీ సాయి సార్. జీ సాయి. సాయి. ఏ డిస్ట్రిక్ట్? రంగారెడ్డి. రంగారెడ్డి. ఓకే, ఇప్పుడు ఏం గేమ్ ఆడటానికి వచ్చాను? ఖోఖో. ఖోఖో. నేషనల్ ప్లేయరాను? అవును సార్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అవును సార్. ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? 4 days. 4 days అయిందా? ఓకే, ఇంకో 3 days ఉంటారు. తర్వాత జార్ఖండ్లోనా? అవును సార్. ఓకే, మరి మీరు గెలుస్తారా? గెలవాలా? గెలుస్తాం. ఇక్కడ కల్లూరు వెదర్ ఎట్లా ఉంది? ఈ గ్రౌండ్ బాగుందా? మంచిగా ఉంది సార్. బాగుందా? ఫుడ్ అంతా? మంచిగా ఉంది సార్. ఓకే, ట్రైనింగ్ ఎలా ఉంది? మంచిగా ఉంది సార్. బాగుందా? ఓకే, మనం ఇప్పుడు ఈ నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కదా, జార్ఖండ్ వెళ్ళే టీము, వాళ్ళంతా ట్రైనింగ్ ఇక్కడ క్యాంప్ కోసం వచ్చారు. సో వాళ్ళ ఖోఖో కోచ్ ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ ఏంటో అవన్నీ మనం తెలుసుకుందాం. ఏం పేరు? నమస్తే సార్, నా పేరు శివకృష్ణ. నేను ఎన్ఎస్ ఖోఖో కోచ్ని. ఆదిలాబాద్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో కోచ్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ కల్లూరులో వీరరాఘవయ్య సారు సెక్రటరీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర జట్టు ఇక్కడ కోచింగ్ శిక్షణ శిబిరము జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే శిక్షణ శిబిరం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో కూడా మనకు బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. పిల్లలు చాలా ఎంకరేజ్మెంట్ ఉంది కల్లూరులో. ఈ గ్రౌండ్ కానీ, వెదర్ కానీ, అదేవిధంగా ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి ఎంకరేజ్మెంట్ ఉంది. ఇదే విధంగా పిల్లలకు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, అదేవిధంగా స్పోర్ట్స్లో కానీ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడే వాళ్ళకు పెద్ద పెద్ద జాబులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా కూడా చాలా ఫిట్గా ఉంటారు. భవిష్యత్తులో వచ్చే ఏ సమస్యనైనా కానీ ఎదుర్కొనేంత కెపాసిటీ ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే పోటీతత్వం అనేది స్పోర్ట్స్లో ఉంటుంది కాబట్టి ఏదైనా తట్టుకునేంత కెపాసిటీ కూడా స్పోర్ట్స్లో ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్ర జట్టుకి బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా బ్రాంజే కాకుండా సిల్వర్ కానీ, గోల్డ్ కానీ కొట్టడానికే ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా ఏదో ఒక మెడల్తో తిరిగి వస్తామని అనుకుంటున్నాం సార్. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ వారు మన ఖమ్మం జిల్లా ఖోఖో అసోసియేషన్కి ఈ టోర్నమెంటు మొత్తానికి కూడాను జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేటటువంటి జట్టుకి శిక్షణా కార్యక్రమానికి మరియు వారి యొక్క భోజన వసతి అన్నిటిని కూడా, ప్లేయింగ్ కిట్స్ ఇవన్నిటిని కూడా పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఖమ్మం వారు మనకి ఈ పిల్లలకి తోడ్పాటును అందించడం వల్లనే కల్లూరుకి, ఖమ్మం జిల్లాకి రావటం జరిగింది. సుమారుగా 2,50,000 రూపాయల ఈ టోర్నమెంట్ ఖర్చు. 12 రోజులు కూడాను ఒక్కొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి రోజుకి 250 రూపాయలు విలువ చేసే భోజనాన్ని మేము అందియాలి. వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, బాయిల్డ్ ఎగ్, బనానా, మధ్యాహ్న భోజనంలో వైట్ రైసు, ఒక కర్రీ, ఒక చట్నీ, పప్పు, సాంబారు, కరుడు. నైట్ టైం వచ్చేటాలకే ప్రతిరోజు కూడాను నాన్ వెజిటేరియన్ భోజనము, కరుడు అందియాల్సి ఉంటుంది. పౌష్టిక ఆహారం అందించడానికి మన కల్లూరు మండలంలో ఇది 2వసారి జాతీయ స్థాయి క్యాంప్. లాస్ట్ ఇయర్ క్యాంపు జరిగింది. 33వ జాతీయ స్థాయి క్రీడలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు టిప్టూర్ అనే గ్రామంలో జరిగింది. అక్కడ మన తెలంగాణ రాష్ట్ర జట్టు
కాంక్ష పథకాన్ని కైవసం చేసుకున్నది. తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ వారు మంచి నమ్మకంతో మంచి శిక్షకుని శివకృష్ణ అని దుర్గారెడ్డి రేపు రావడం జరుగుతుంది. వీరిద్దరు కూడాను బాలికలకు ఒకళ్ళు, బాలురికి శివకృష్ణ నేషనల్ ఎన్ఐఎస్ రెగ్యులర్ చేసిన వాళ్ళనే ఇందులో ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ఆదిలాబాద్లో ఉన్నటువంటి బాలుర క్రీడా పాఠశాలలో ఎన్ఐఏ చేసిన తర్వాత అక్కడ శిక్షకులుగా ఉండటం జరిగింది. వీళ్ళు ఇక్కడ వచ్చే ముందు హైదరాబాద్ రాష్ట్రంలో శ్రీ సాయి మోడల్ హై స్కూల్ మల్లాపూర్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ రాష్ట్ర స్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్ర పాత 10 జిల్లాల్లో ఉన్నటువంటి బాలికలను 15 మందిని, బాలురిని 15 మంది ప్రతి జిల్లా నుంచి ఆహ్వానించి అందులో రాష్ట్ర పోటీల్లో మంచి నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారులని 20 మంది బాలికలని 20 మంది బాలురిని ఇక్కడ పంపించడం జరిగింది. అందులో 15 మందిని మళ్ళీ జాతీయ స్థాయి పోటీలకి ఎంపిక చేయడం జరిగింది. టీం వచ్చేసి 25వ తారీఖు దాకా ఇక్కడ శిక్షణ పొంది 25 నైటు జార్ఖండ్ రాష్ట్రంలో జరిగేటటువంటి జాతీయ స్థాయి పోటీలు బయలుదేరి వెళ్తారు. 27 ఈవినింగ్ కాల్ అక్కడికి చేరుకొని 28 నుంచి 2వ తారీఖు వరకు జాతీయ స్థాయి పోటీలు జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతాయి. అక్కడ మంచి క్రీడా నైపుణ్యం కనపరిచి జాతీయ స్థాయిలో మెడల్ తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారంటే పొంగులేటి మాధురి గారు, అలాగే పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మా ఖోఖో అసోసియేషన్కి చీఫ్ ప్యాటర్న్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఖమ్మం జిల్లా ఖోఖో అసోసియేషన్కి శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి ఈ ఈవెంట్ని వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ పిఎస్ఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఫుడ్ కానీ మొత్తం వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారట. సో వాళ్ళకు కూడా మనం పిఎస్ఆర్ ట్రస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక నేషనల్ ప్లేయర్స్ని మనకి ఇక్కడ తీసుకొచ్చి 1 వీక్ స్పెండ్ చేస్తున్నారు. సో వీళ్ళని చూసినప్పుడు నేషనల్ ప్లేయర్స్, సో వీళ్ళని చూసినప్పుడు మన పిల్లలకు కూడా వాళ్ళని చూడగానే మనకు కూడా ఆడాలి, మన పిల్లలకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడాలనిపిస్తుంది. సో ఒక నేషనల్ ప్లేయర్స్ సైడ్ వచ్చి 1 వీక్ ఉన్నారంటే మన పిల్లల్లో కూడా అది చాలా మోటివేషన్ వస్తుంది. సో వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ కానీ హాస్టల్ కానీ అన్నీ బాగున్నాయని చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడనే ఉన్నారట పిల్లలంతా. సో మనం ఇప్పుడు ఇక్కడ వీళ్ళ కోచ్ కానీ అండ్ వీర్రాఘవయ్య గారు కానీ మెయిన్ పిఎస్ఆర్ ట్రస్ట్కి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన కల్లూరు మీద వాళ్ళ ప్రేమతో, కల్లూరు అంటేనే వాళ్ళకి చాలా అభిమానం. సో ఈ టీంని అంతా మనకి ఇక్కడ తీసుకొచ్చి 1 వీక్ ఉంచి వాళ్ళకి మంచి మనం ఫెసిలిటీస్ ఇచ్చి ఓకే కల్లూరు, ఖమ్మం జిల్లా కల్లూరు చాలా మాకు బాగుందని వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి మనందరం ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. మీరందరూ మెడల్ కొట్టి మా కల్లూరుకి తెలంగాణకి పేరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కెమెరామెన్ ఉపేందర్తో మీరు రాసుకో సాంబా. Like, comment, and subscribe.